వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్య శాఖను పట్టించుకోలేదని, తమ ఫోన్లు సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి. మత్స్య శాఖలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం మిగిల్చిన మరకలు తొలగించడానికి టైం పడుతుందని అన్నారాయన. ఫోన్లు ట్యాప్ చేయడం, హ్యాక్ చేయడం వంటివి బీఆర్ఎస్ వాళ్లకు మాత్రమే చెల్లుతుందని చెప్తున్న మంత్రి వాకిటి శ్రీహరితో మాట్లాడారు మా కరెస్పాండెంట్ శేఖర్. మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యశాఖను మెచ్చుకైనా పట్టించుకోవట్లేదంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. దాని మీద మాట్లాడేందుకు మనతో పాటు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. సార్, మాజీ మంత్రి హరీష్ రావు మీ శాఖ మీద విమర్శలు చేశారు, పట్టించుకోవట్లేదు, నిధులు కేటాయించట్లేదు అని. ఏం జరుగుతుంది శాఖలో? నాకు తెలిసినంత వరకు మరి హరీష్ రావు గారు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మత్స్యశాఖ కానీ లేకపోతే పశుసంవర్ధక శాఖ కానీ ఈ రెండు శాఖల్లో తమ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి గందరగోళం, చేసినటువంటి అవకతవకల వల్లనే ఈరోజు మత్స్యశాఖకు, మరి పశుసంవర్ధక శాఖకు అంటే ఇంకా ఓపెన్ చెప్పండి, చేపలకు గొర్రెలకు మీరిచ్చిన శాపమే. ఇప్పటిదాకా మీరు మీ హయాంలో జరిగిన విజిలెన్స్ కేసులే మీరిచ్చే శాపమే. ఒక్క తెలంగాణ కాదు, భారతదేశం మొత్తం కూడా చర్చించేటట్టు మీరు నిర్వాహకం ఉండే, అది మర్చిపోయినట్టున్నారు. 100% ఈసారి లేటుగానే సరే మంత్రి కాగానే ఆగస్టులో బడ్జెట్ కేటాయింపు చేసుకొని సైజు చేప కావలిస్తే మీకు సంబంధించిన చాలా నియోజకవర్గాలలో కూడా, ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ శాసనసభ్యులు అక్కడక్కడ కూడా చాలా నియోజకవర్గాలలో సైజు చేప ఎంత ఇడిచినాం, చెరువు శిఖమెంత, దాంట్లో ఏ రకమైన చేపలు వదలాలి, చేపల్లో రకాలేంటివి, మరి 3 తరహాలుగా చేప తన ఆహారాన్ని వెతుక్కుంటుంది కాబట్టి ఆ 3 తరాల ఏ పర్సంటేజ్లో చేపల్ని వదిలేమనేటువంటి లెక్క కావాలంటే ఇమ్మంటే నేను హరీష్ రావు గారి ఆఫీస్కి పంపిస్తా. ఏదో చర్చ జరగాలి, లేకుంటే ఏదో అనాలనేటువంటి ఆలోచన విధానంతో ఇంకెన్నిసార్లు ఇట్లే అని ప్రజల్ని తప్పుదో పెట్టించే కార్యక్రమం తీసుకుంటారు. ఇది సరైనది కాదు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లతో పాటు ఇళ్లలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్స్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేపడుతుంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, త్వరలో వాటన్నిటిని బయట పెడతామన్నటువంటి ఎలిగేషన్ కూడా హరీష్ రావు చేశారు. ఏమంటారు సార్? నాకు తెలిసిన కాక ఒక సామెత గుర్తుకొస్తుంది, మా పల్లెటూరులో అంటూ ఉంటాం, పచ్చకామెరలోకి లోకమంతా పచ్చగానే అనిపిస్తుంది అన్నట్టు. గతంలో వీళ్ళు చేసి అలవాటు పడ్డారు కదా, అట్లా మేమెక్కడ చేస్తామేమో, చేస్తే ఏమేమి బయటకు వస్తాయేమో భయంతో మాట్లాడుతున్నట్టున్నారు. అటువంటి ఆలోచన లేదు, అలవాటు అంతకన్నా లేదు, చేయాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదని నేను భావిస్తా ఉన్నా. నాకు తెలిసినంత వరకు ఏవి జరగకపోవచ్చు. ఒకవేళ మీకు ఊహల్లో ఒకవేళ బెంగళూరు నుంచి ఎవరైనా తీసుకోవచ్చో, లేకుంటే ఢిల్లీకి నుంచి ఎవరైనా తీసుకోవచ్చో, ఇంకెక్కడి ఎవరైనా తీసుకోవచ్చు. ఒకవేళ సీసీ కెమెరాలు మేము మా ఇంట్లో మేము మాట్లాడే మాటలు వింటే ఏమేమి బయటకు వస్తాయేమో, ఇప్పటికే మేము తట్టుకోలేకపోతున్నాం అనే భావనలో ఉంటే సరే, బయటకు వచ్చే విధానంలో బయటకు వస్తే కానీ సీసీ కెమెరాలు పెట్టి లేదా ఫోన్ ట్యాపింగ్లు చేసి మీలాగా బయటికి తీయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ముందు మమ్మల్ని పక్క పెట్టండి, మేము ప్రతిపక్షము కాంగ్రెస్ పార్టీ, సొంతంగా ఉన్న కేసీఆర్ గారి కూతురు ఏవైతే అలిగేషన్ చేస్తుందో ముందు వాళ్ళకి సమాధానాలు ఎట్లా చెప్పాలో ఆ విషయం గురించి ధ్యాస పెట్టండి. మీకు అర్థమవుతోంది, సొంత బిడ్డ ఆ కేసీఆర్ గారి కూతురే మీ హణెబారము, మీరు చేసిన పనులు, స్థితిగతులు, తెలంగాణ రాష్ట్రం దేనికోసం వచ్చింది, మీరు చేసింది నిర్వాహకం ఏందనేది ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు చెప్తుంది. ముందు ఆమెకు సమాధానం చెప్పి మా గురించి ఆలోచన చేసి తెలియజేస్తా ఉన్నాం. దానికి మత్స్యశాఖలో 10 సంవత్సరాల మరకను కడగడానికి టైం పడుతుంది కాబట్టి అట్లాంటి అలిగేషన్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తామంటూ మంత్రి వాకిటి శ్రీహరి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శేఖర్, సాక్షి టీవీ.